వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్రటరీ దేవరాజు, ట్రెజరర్ శ్రీనివాసు కూడా తొలగించింది. ముగ్గురిపై హెచ్సిఏ నిధులు, అధికార దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. సిఐడి దర్యాప్తు జరుగుతున్న కారణంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఫోర్జరీ, ఆర్థిక అక్రమాల కేసులో హెచ్సిఏ ప్రెసిడెంట్తో పాటు ప్యానెల్ సభ్యులను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం హెచ్సిఏ వ్యవహారాలు జస్టిస్ నవీన్ రావు చూస్తున్నారు. హెచ్సిఏ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్రటరీ దేవరాజు, జనరల్ శ్రీనివాస్ను కూడా తొలగించింది. ముగ్గురిపై హెచ్సిఏ నిధులు, అధికార దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. సిఐడి దర్యాప్తు జరుగుతున్న కారణంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఫోర్జరీ, ఆర్థిక అక్రమాల కేసులో హెచ్సిఏ ప్రెసిడెంట్తో పాటు ప్యానెల్ సభ్యులు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం హెచ్సిఏ వ్యవహారంలో జస్టిస్ నవీన్ రాజు చూస్తున్నారు. రైట్ గా ఇదే అంశం వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల హెచ్సిఏలో అక్రమాలు జరిగాయి. అదేవిధంగా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సిఐడి అధికారులు ఈ హెచ్సిఏ ప్యానెల్ సభ్యులను అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల పాటు కూడా విచారణ కూడా వాళ్ళని చేశారు. అయితే ఇక ప్రస్తుతం ఈ హెచ్సిఏ వివాదంలో A1, A2, A3గా ఉన్న ఈ ముగ్గురిని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, సెక్రటరీ దేవరాజ్, అదేవిధంగా ట్రెజరర్ శ్రీనివాస్, ఈ ముగ్గురిని కూడా అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసేసింది. ముఖ్యంగా సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా వీరి మీద కొన్ని నేర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని హెచ్సిఏలోని నిబంధనల ప్రకారం వీళ్ళని సస్పెండ్ చేస్తున్నామంటూ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసింది. అయితే గతంలో ఈ కేసుకు సంబంధించి విచారణకు వచ్చిన సమయంలో హెచ్సిఏ పర్యవేక్షణగా ఉన్న నవీన్ రావును హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణగా నియమించింది. అయితే ఇప్పుడు ఈ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి అసలు పర్యవేక్షకునిగా ఉన్న నవీన్ రావు ఆమోదం ఉందా లేదా అనేది ఒక సస్పెన్షన్, అదొక అనుమానంగా మారింది. అంటే ఆ అనుమతి ఉందా లేకపోతే అపెక్స్ కౌన్సిలే సొంతంగా ఈ నిర్ణయం తీసుకుందా అనేది మనకి తెలియాల్సి ఉంది. ఇక ఈ వివాదంలో ప్రస్తుతానికైతే సిఐడి అధికారులు దర్యాప్తు పూర్తి చేశారు. మరోసారి కూడా ఫస్ట్ ఒకసారి విచారణ తీసుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఈ విచారణలో ఇంకా విషయాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోర్టులో కస్టడీ కూడా కోరారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో ముగ్గురు బెయిల్పై విడుదలగా హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, అదేవిధంగా ట్రెజరర్ ఉన్న దేవరాజు, మరొకరు, ఈ ముగ్గురు ప్రస్తుతానికైతే జైల్లోనే ఉన్నారు. వీళ్ళు కూడా, ఈ ముగ్గురు కూడా బెయిల్ పిటిషన్ కు అప్లై చేస్తున్నారు. కానీ బెయిల్ కి సంబంధించి ఇప్పటివరకు కోర్టు నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాలేదు. అయితే ప్రస్తుతానికైతే దాదాపు 1.5 సంవత్సరం పైగా హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావును సస్పెండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇక 3 వారాల పాటు హెచ్సిఏ పర్యవేక్షణ జస్టిస్ నవీన్ రావు కొనసాగుతారు. అయితే ఈ 3 వారాల లోపటినే కొత్తగా హెచ్సిఏ ప్రెసిడెంట్ వీరి ఎన్నిక ఉంటుందా లేదా, అసలు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది హెచ్సిఏ వివాదం అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.